అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రానికి పెట్టింది పేరుగా చెప్పుకునే శ్రీకూర్మంలో డిసెంబర్ నెల వచ్చిందంటే హత్యలు జరగడం పరిపాటిగా మారింది. 2 ఏళ్ల క్రితం ఆ పంచాయతీ సర్పంచ్ రామశేష్ను హతమార్చిన ఉదంతం మరొకముందే మరోసారి డిసెంబర్ 6వ తేదీన ఉప్పాడ రాజేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన దుండగులు 3 రోజుల వ్యవధిలోనే పట్టుకున్నటువంటి పోలీసులు అసలు ఆ హత్యకు గల కారణాలేంటి, ప్రశాంతను అదేవిధంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నటువంటి శ్రీకూర్మలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారన్న విషయం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం డిఎస్పీ వివేక్ ఉన్నారు. చూస్తే కనుక ఆధ్యాత్మిక కేంద్రం ప్రతి ఒక్కరు భక్తులు వస్తుంటారు పోదా, అక్కడ లాస్ట్ టైం ఒక రాజకీయ హత్య, ఈరోజు జరిగినటువంటి ఈ హత్య అనుకున్నటువంటి కథనం ఏంటి, ఎంతమందిని అరెస్ట్ చేశారు, మృతుడిని హతమార్చింది, వాళ్ళు ఎటువంటి వ్యూహంతో ముందుకు వచ్చారు? ఈ హత్య పూర్తిగా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించిన హత్య అండి. ఈ హత్యలో ముఖ్యంగా ఒక ఎకరం 40 సెంట్లకు సంబంధించినటువంటి ఒక భూ వివాదం ఇది. దీంట్లో ఒక ఆల్రెడీ హైకోర్టులో వాళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చినాయి, కానీ రికార్డ్ అంతా కూడా రాములమ్మ అనే ఆమెకు ఉంది. బట్ ఇందులో ముద్దాలైనటువంటి భాస్కర్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భూమిలో ఆక్రమణలో ఉన్నారు. దాని మీద కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత అది వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆ భూమిలోకి వెళ్ళడానికి ప్రయత్నించే సమయంలో వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమిస్తారనే ఉద్దేశంతో ముందుగానే ఈ ముద్దాయిలందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళని ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే రేపు మాకు మళ్ళీ భూమిలోకి వస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా గొడ్డళ్ళు పట్టుకుని కర్రలతో దాడి చేసి వాళ్ళు అందులో గాయపరచడం జరిగింది. ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుండగానే ఆ ఉప్పాడ రాజేష్ ఆయన చనిపోయాడు. మిగతా ఇద్దరిని కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసాం, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. చూస్తే ప్రస్తుతం ఈ హత్య చేయడానికి రెక్కి వేసి మరీ మారణాయుధాలతో ఒక రకంగా 8 మంది భాగస్వామి కావడం, ఆయన ఎట్టు కదలికలు ఉన్నాయి ఇవన్నీ గమనించడం చూస్తే ఒక రాయలసీమ సంస్కృతి ఇక్కడ మళ్ళీ శ్రీకాకుళం ఉంది అనిపించు. అదేం లేదండి, ఇదే ఆ మార్నింగ్ వీళ్ళందరూ భూమిలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడులో ఉన్న భాస్కర్ ఒకడే అయిపోవడంతో ఆయన ఏం చేయలేక పారిపోయాడు. ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు తెలియపరిచాడు. మరి ఇప్పుడే వీళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ఎప్పుడైనా భూమి ఆక్రమిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులండి. దీని ప్రత్యేకమైనటువంటి ప్లానింగ్ హ్యాచింగ్ అయితే ఏం లేదు. వాళ్ళందరూ దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్నారు. వీళ్ళది కూడా ముద్దాయిలు కూడా ఈ బాధితుల ఇంటికి దగ్గరలోనే ఒక 100 మీటర్ల దూరంలో ఉంటారు. దానికి ప్రత్యేకమైనటువంటి ట్రాకింగ్ చేయడం ఇవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు రోజు ఇరు పార్టీల వారు నడిచే దారి అది కాబట్టి వాళ్ళు అనుకున్నారు, వచ్చారు, వీళ్ళ మీద దాడి చేశారు. దాడిలో ఒక అతను సూర్యనారాయణ తప్పించుకొని పారిపోవడం జరిగింది. సేవ్ చేద్దామని వచ్చినటువంటి సరోజిని అనే ఆమె గాయపడింది. ఈ చుక్కారాము ఉప్పాడు రాజేష్కి తీవ్ర గాయాలు అవడంతో ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళేమో ట్రీట్మెంట్. 3 రోజుల వ్యవధిలోనే ఈ మర్డర్ కేసు ఛేదించడానికి ఏ అంశాలు మీకు దోహదపడతాయి? ఈ 3 రోజుల వ్యవధిలో పట్టుకోవడానికి ముఖ్యంగా సిఐ పైడపు నాయుడు గారు ఇమీడియట్గా నేరస్థలానికి వెళ్ళడం, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం, ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం, దానికి గార్ ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా పనిచేశారు. పనిచేయడంతో 3 రోజుల వ్యవధిలో పైడపు నాయుడు సిఐ గారికి ఉన్న అనుభవంతో ఇమీడియట్గా అందరినీ పట్టుకోవడం జరిగింది. దానికి కూడా మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ కూడా సపోర్ట్ చేసి ఫామ్ చేయడంతో ఇమీడియట్గా పట్టుకోవడానికి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులో తెస్తుంది. ఇటువంటి ఉదంతాలు జరగకుండా ఉండేందుకు ఫ్రీ హ్యాండ్ కూడా పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది, డ్రోన్ అయితేనేమని. ఇటువంటి నేపథ్యంలో 2 ఏళ్ల క్రితం రాజకీయ హత్య, ఇప్పుడు భూ వివాదం, ఇటువంటి జరగకుండా ఉండేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు ముమ్మరు? దానికి ఆల్రెడీ మా ఎస్పీ గారు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. మీరు ఈ మధ్యన కూడా చూస్తున్నారు, మేము అన్ని రకాల నిఘా పరికరాలతో ఏ విధంగా చేస్తున్నామన్నది పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం బట్టే ఈ రోజున ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్గానే వచ్చింది మా గార్ ఎస్ఐ గారికి. వచ్చిన మరుక్షణం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయంలోనే గోల్డెన్ అవర్లోనే ఆయన నేరస్థలానికి వెళ్ళడం, వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. లేకపోతే ఇంకా రెండో ఇది కూడా డెత్ కూడా ఉండేది. ఆ విషయంలో మా ఎస్ఐ గారు సిఐ గారు తీసుకున్న చొరవ, ఇమీడియట్గా వెళ్ళడం, మేము కూడా 10 నిమిషాల్లో నేను కూడా సీన్కి వెళ్ళడం, ఫోర్స్ అంతా కూడా ఎస్పీ గారు ఇమీడియట్గా ఇవ్వడం, ఎక్కడికక్కడ నిర్బంధించడంతో వెహికల్ చెకింగ్ చేయడం అంతా కూడా చాలా ఫాస్ట్గా చేయబట్టే
మాకు వీళ్ళందరూ కూడా తక్కువ సమయంలోనే మేము అరెస్ట్ చేయడానికి అవకాశం దొరికింది. ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాల్లో అక్కడికి చేరేందుకు ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఉన్నారా, లేకపోతే ఇది ఏమైనా పెద్దదవుతుందన్న ఉద్దేశంతో అంత స్పీడ్గా ఆ కేసుని చేసి? ఒకటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం, 2 శ్రీకూర్మం అనేసరికి ఇది సెన్సిటివ్ విలేజ్, ఆ ఉద్దేశం కూడా మరి స్పీడ్గా పికప్ అవ్వాల్సి వచ్చింది. కానీ 8 మందిని పట్టుకోవాలంటే 3 రోజుల వ్యవధి, వాళ్ళు అప్స్కాండ్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వైడ్ ప్లేస్ అది, మైదానం కాబట్టి. కానీ ఇటువంటి అప్స్కాండ్ లేకుండా రౌండప్ చేసి మరి అనంతకాలం 3 రోజుల వ్యవధిలో ఒక హత్య ఛేదించడం అంటే అది ఆశామాసిపడి. అంటే శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా పట్టుకోవడం అనేది చెప్పకూడదు, ఆ విధంగా పట్టుకొని అరెస్ట్ చేసి. చూస్తే కనుక భూ వివాదం కేవలం ఎకరా 40 సెంట్లు స్థలం కోసం 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఈ వివాదం గత కొన్నేళ్ళుగా నలుగుతుంది. కాకపోతే ఎవరైతే హక్కుదారు రాజేష్ ఉన్నాడో ఆ కొనుగోలు దాని భూమి మీదకి రానివ్వకుండా చేస్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను హతమార్చాలని వ్యూహం ప్రయత్నించారు. సాయంత్రం 7:30 సమయంలో శ్రీకూర్మం వస్తున్న క్రమంలో దారి కాసి కర్రలు అదేవిధంగా కత్తులు వినియోగించి ఆయన హతమార్చిందని రాము అని ఇంకొక వ్యక్తి కూడా బంధువు కూడాను కేజీహెచ్లో చికిత్స పొందారు. ఇటువంటి హత్యా ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులో పెట్టాం. జిల్లాలో శాంతి భద్రత నిఘా కలిగించకుండా ఉండేందుకు ఈ హత్య కేసును 3 రోజుల్లోనే ఛేదించడం మాత్రం సిబ్బంది తాలూకు పనితీరే ఒక తార్కాణం డీఎస్పీ స్పష్టం చేసిన. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.